ఒక చెట్టు మీద ఒక పిచ్చుక తన భర్తతో కలిసి ఉంటూ ఉండేది. అది ఒక మంచి గూడును నిర్మించుకొని గూడులో గుడ్లు పెట్టింది. ఒకరోజు ఉదయము అహంకారంతో ఉన్న ఒక అడవి ఏనుగు నీడ కోసం చెట్టు దగ్గరకొచ్చింది. కోపంతో చెట్టుపైన నివసిస్తున్న పిచ్చుకల గూడు ఉన్న కొమ్మను విరగగొట్టింది. 2 పిచ్చుకలకు ఏమీ కాలేదు. కానీ దురదృష్టవశాత్తు అన్ని పిచ్చుక గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఆడపిచ్చుక చాలా బాధపడింది. పిచ్చుకలు బాధపడటం చూసిన వడ్రంగి పిట్ట వెంటనే ఏనుగును చంపటానికి ఒక మార్గం ఆలోచిస్తాను అని పిచ్చుకను ఓదార్చింది. అప్పుడు పిట్ట తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది. సలహా కోసము కప్ప దగ్గరకు వెళ్ళింది. అప్పుడు కప్ప ఏనుగును చంపటానికి ఒక మంచి పథకాన్ని రూపొందించింది. ఏనుగు చెవిలో సందడి చేయటానికి ఒక తేనెటీగ ఉండాలి. దాంతో ఏనుగుకు మధురమైన సంగీతాన్ని విని దాని కళ్ళతో ఆశ్చర్యపోయి చూస్తుంది. అప్పుడు నువ్వు తన కళ్ళను పొడవమని వడ్రంగి పిట్టను కోరింది. ఆ స్థలము ఒక గొయ్యి అంచున ఉంటుంది కాబట్టి ఏనుగును చెరువు అని అనుకోవడానికి కప్పలను అర్పించి ఏనుగును తప్పుదూర పట్టించి గొయ్యిలో పడేయాలి అని తన ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు ఉదయము అందరూ కలిసి ఈ ప్రణాళికను విజయవంతంగా చేపట్టారు. ఏనుగు గొయ్యిలో పడి చనిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ తెలివితేటలతో తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నాయి.